నమస్కారం. ఈరోజు మనం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన కానీ చాలాసార్లు మనం పట్టించుకోని ఒక భాగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మన వెన్నెముక. ఇది మన శరీరానికి కేవలం ఒక ఆధారం మాత్రమే కాదు, మన మొత్తం ఆరోగ్యానికి, మనస్సుకు కూడా అదే కేంద్రం. ఈ విశ్లేషణలో దాని ప్రాముఖ్యత ఏంటో లోతుగా చూద్దాం. ఈ నంబర్ చూడండి, 60 పౌండ్లు అంటే దాదాపు 27 కిలోలు. ఇంత బరువు ఎక్కడ మోస్తున్నామనుకుంటున్నారా? ఆశ్చర్యంగా అనిపించొచ్చు గాని మనం మన స్మార్ట్ఫోన్ చూస్తున్నప్పుడు తలని కేవలం 60 డిగ్రీల కోణంలో వంచితే చాలు మన మెడ మీద ఇంత ఒత్తిడి పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, రోజూ మనం ఎంతసేపు ఇలా తల వంచి ఉంటాం? ఈ చిన్న అలవాటు మన వెన్నుముక మీద ఎంత పెద్ద భారం వేస్తుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. మన ఏం తింటామో అదే మన ఆరోగ్యం అని అందరూ అంటారు కదా. మరి మనం ఎలా కూర్చుంటామో, ఎలా నిలబడతామో అదే మన వ్యక్తిత్వం, మన ఆరోగ్యం అనంటే ఒక్క క్షణం ఆలోచించాల్సిన విషయమేది. ఎందుకంటే మనం కూర్చునే భంగిమ మన శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక స్థితిని కూడా శాసిస్తుంది. ఈ ఆలోచనతోనే మనం అసలు విషయంలోకి వెళ్ళిపో. సరే, ఈరోజు మనం ఏవేం చూడబోతున్నామంటే, మొదట ఈ రోజుల్లో అందరూ ముందుకు వంగి కూర్చోవడం అనే సమస్య ఎంత పెద్దదైందో చూద్దాం. తర్వాత దానివల్ల మన శరీరానికి, మన మనస్కి కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత దీన్ని సరిచేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ మార్గాలు, ఇంకా మన ప్రాచీన విజ్ఞానం ఏం చెప్తోందో కూడా చర్చిద్దాం. ఇక మన మొదటి విభాగంలోకి అడుగు పెడదాం. సరైన భంగిమలో ఉండకపోవడమనేది ఇప్పుడు ఏదో కొద్దిమంది సమస్య కాదు. మన ఆధునిక టెక్నాలజీ వల్ల ఇది దాదాపు ఒక మహమ్మారిలా వ్యాపించింది. దీని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్లు చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన జీవనశైలి ఎంతలా మారిపోయిందో చూడండి. మనం మేల్కొని ఉన్న సమయంలో చాలా భాగం ఏదో ఒక స్క్రీన్ ముందే కదలకుండా కూర్చుని గడిపేస్తున్నాం. ఈ లెక్కలు అమెరికావి అయినా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. కాబట్టి ఇక్కడ విషయం కేవలం టైం వేస్ట్ అవ్వడం కాదు. స్క్రీన్ సమయం పెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీనివల్ల ఊబకాయం లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కదలకుండా ఒకే చోట కూర్చోవడమే మన భంగిమ దెబ్బతినడానికి, వెన్నెముక సమస్యలకి పునాది వేస్తోందన్నమాట. టెక్స్ట్ నెక్. ఈ పదం వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మన డిజిటల్ యుగపు భంగిమ సమస్యను సూటిగా వివరిస్తుంది. మనం ఫోన్లల్లో మునిగిపోయినప్పుడు మనకు తెలియకుండానే మన మెడమీద, వెన్నెముక మీద ఊహించనంత ఒత్తిడిని పెడుతున్నాం. సరే, ఈ అలవాట్ల వల్ల మన శరీరం మీద ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం పడుతుందో కాస్త వివరంగా చూద్దాం. మనం చెల్లించాల్సి వస్తున్న మూల్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం నడుము నొప్పితో ఆగిపోదు, కీళ్లు దెబ్బతినడం మొదలవుతుంది. మనం ముందుకు వంగి కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు నొక్కుకుపోయి సరిగ్గా శ్వాస తీసుకోలేం. చివరికి దీర్ఘకాలిక తలనొప్పుల నుంచి వెన్నెముక త్వరగా అరిగిపోవడం వరకు ఎన్నో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతాయి. ఈ సంఖ్యను చూస్తే నిజంగా ఆందోళన కలుగుతుంది. హైపర్ కైఫోసిస్ అంటే బాగా ముందుకు వంగిపోయి గూని వచ్చిన వృద్ధులలో మరణాల ప్రమాదం ఇతరులతో పోలిస్తే 1.44 రెట్లు ఎక్కువట. అంటే మన భంగిమ మన ఆయుష్ను కూడా ప్రభావితం చేస్తోందన్నమాట. ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. చూడండి, మనం ముందుకు వంగి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన ఊపిరితిత్తుల మీద భౌతికంగా ఒత్తిడి పడుతుంది. దానివల్ల మనం పూర్తిస్థాయిలో గాలి పీల్చుకోలేం, వదలలేం. ఇది మన శరీరంలోని ప్రతి కణానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరాను దెబ్బతీస్తుంది. శరీరం సంగతి సరే, మరి మన మనసు మీద దీని ప్రభావమేంటి? ఇది చాలామంది అస్సలు పట్టించుకోని విషయం. మన భంగిమ మన మానసిక స్థితిని, మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో నా తేడా చూడండి, అద్భుతంగా ఉంది కదా. నైర్ అనే సైంటిస్ట్ చేసిన అధ్యయనంలో ఇది స్పష్టంగా తేలింది. నిటారుగా, ధైర్యంగా కూర్చున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మూడ్ బాగుంటుంది. అదే వంగిపోయి డల్గా కూర్చుంటే ఆత్మవిశ్వాసం తగ్గి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువవుతాయి. అదే అధ్యయనంలో పాల్గొన్నవాళ్లు చెప్పిన మాట ఇది. నిటారుగా కూర్చోవడం వల్ల వాళ్లు మరింత ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఫీలయ్యారట. అంటే మన భంగిమ మారితే మన ఫీలింగ్ కూడా మారుతుందన్నమాట. దీని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది. ఇదంతా మన బాడీలోని కెమిస్ట్రీ వల్లే జరుగుతోంది. మనం నిటారుగా కూర్చున్నప్పుడు మన మెదడులో సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ అనే హార్మోన్ పెరుగుతుంది. అదే సమయంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ అనే హార్మోన్ తగ్గుతుంది. ఎంత సింపుల్ కదా. సరే,
ఇంతసేపు సమస్యల గురించి వాటి ప్రభావాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సామగాయత్తన్నా బేజ్ పరిష్కారాల వైపు వెళ్దాం. మనం రోజువారీ జీవితంలో పాటించగల కొన్ని సులభమైన సైంటిఫిక్ మార్గాలను చూద్దాం. సరైన భంగిమ కోసం ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. మన గడ్గం నేలకు సమాంతరంగా ఉండాలి, చెవులు భుజాల మీదకు రావాలి, వీపుకు సపోర్టుండాలి, ఇంకా పాదాలు పూర్తిగా నేల మీద ఆనాలి. ఈ చిన్న మార్పులు మన కూర్చునే విధానాన్ని పూర్తిగా సరిచేస్తాయి. ఇది ముఖ్యంగా స్కూల్కు వెళ్లే పిల్లలున్న ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం. పిల్లలు మోసే బ్యాగ్ బరువు వాళ్ల శరీర బరువులో 10-15% కంటే ఎక్కువ అస్సలుండకూడదు. అంతకు మించి బరువు మోయడం వాళ్ల వెన్నెముక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది చాలా సులభమైన కానీ చాలా శక్తివంతమైన చిట్కా. దీనికోసం గంటల తరబడి జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి గంటకు ఒక్కసారి లేచి కేవలం 2 నిమిషాలు అటూ ఇటూ నడిచినా చాలు. ఆ చిన్న కదలిక కూడా మన శరీరంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఇప్పుడు మనం ఆధునిక పరిష్కారాలను దాటి మన ప్రాచీన సాంప్రదాయాలు వెన్నెముక ఆరోగ్యం గురించి ఏం చెప్పాయో చూద్దాం. ప్రాచీన భారతీయ శాస్త్రాలలో వెన్నెముకను కేవలం ఎముకల గూడుగా చూడలేదు. దాన్ని మేరుదండం అన్నారు. అంటే మేరుపర్వతం లాంటి స్తంభం అని అర్థం. మన శరీరంలో జీవశక్తి అయిన ప్రాణం ప్రవహించడానికి ఇదే ముఖ్యమైన మార్గమని వాళ్లు భావించారు. అంటే దాని ప్రాముఖ్యత కేవలం భౌతికం కాదు, ఆధ్యాత్మికం కూడా. యోగా, ఆయుర్వేదంలో మన వెన్నెముకను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి అద్భుతమైన పద్ధతులున్నాయి. భుజంగాసనం లాంటి ఆసనాలు వెన్నెముకకు బలాన్నిస్తే, నాడీ శోధన లాంటి ప్రాణాయామ పద్ధతులు శక్తి ప్రవాహాన్ని సరిచేస్తాయి. వీటితో పాటు అశ్వగంధ, పసుపు లాంటి మూలికలు కూడా మన వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విభాగం ఒక లోతైన తాత్విక భావనతో ముగుస్తుంది. దీని అర్థమేంటంటే, మన లోపల ఉన్నది అంటే మన శరీరం, బయట ఉన్న విశ్వం రెండూ ఒకటేనని. అంటే మన శరీరాన్ని, మన వెన్నెముకను సరిగ్గా చూసుకోవడమంటే మనం విశ్వంతో మమేకమవ్వడమే. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితానికే మూల స్తంభంలాంటి మన వెన్నెముకను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా ఉంది. ఈ రోజు నుంచి దాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మనం ఏ అడుగు వెయ్యబోతున్నామో అని ఆలోచించాలి.